నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ నుండి స్థాన చలనాలు జరుగుతాయి. రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి 5 నుండి. అయితే ఈ రాహుకేతువులు ఈ డిసెంబర్ స్థాన మార్పుల వల్ల ప్రభావాలు, వాటి స్వభావాలు, వాళ్ళు ఏ గ్రహాలతో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, క్షుణ్ణంగా మొత్తం రాహుకేతువుల గురించి రేపు ఫలితాలతో పాటు వాటి గురించి కూడా అన్నీ ఈ వీడియోలో చర్చించుకుందాం. నమస్తే. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కఠినమైన ఛాయాగ్రహాలు రాహుకేతువులు అతి పెద్ద రాశి మార్పు జరగబోతోంది. డిసెంబర్ రాబోయే 2026 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ నుండి తదుపరి 18 నెలల పాటు మకర రాశిలో రాహువు, కర్కాటక రాశిలో సింహరాశి దరిదాపుగా 18 నెలల పాటు సంచరించబోతున్నారు. ఇక రాహుకేతువులకి సొంతంగా ఎలాంటి రాశులు ఉండవు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఆ స్థానంలో ఉంటే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాధిపతిగా బిహేవ్ చేస్తారు వీరు. వారి పాత్రను పూర్తిగా మార్చేస్తారు వారిని. ఇప్పుడు గురువుతో కలిసి ఉంటే గురువు లాగా బిహేవ్ చేస్తూ తన సొంత ఫలితాలనే ఇవ్వటం జరుగుతుంది. వారు అలా మార్చేస్తారు. రాహు భోగానికి, అత్యాశకు, టెక్నాలజీకి సంకేతం అయితే కేతువు లోతైన జ్ఞానానికి సంకేతం అనేది, వైరాగ్యానికి మరియు కేతువు మోక్షానికి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక మరి ఈ డిసెంబర్ 5 నుండి జరగబోయే 18 నెలలు కాలానికి 12 భావాల వారికి కూడా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వారికి ఎలాంటి వీడియోలో చాలా వివరంగా శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడండి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక రాహుకేతువులు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు వారి పాత్ర ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా రవి ప్లస్ రాహుకేతువులు ఇది గ్రహణ దోషంగా చెప్తారు. ఇది దోషం. రవి ఉన్నప్పుడు, రాహుతో కలిసినప్పుడు ఉన్నప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ రవి సంచరిస్తుంటే సూర్యుడికి కీర్తికి, తండ్రికి సంకేతం. ఇది సూర్యుడికి. రవితో రాహువు లేదా కేతువు కలిసినప్పుడు గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఇక్కడ రాహువుని, సూర్యుని తేజాన్ని అణిచివేస్తాడు రాహువు. దీనివల్ల వ్యక్తికి ఆత్మవిశ్వాసం లోపించడం మరియు ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డంకులు, పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చంద్రుడితో కలిసి ఉంటే రాహుకేతువులు, చంద్రుడు మనస్కారకుడు అంటారు కదా, మనస్కారకుడు. చంద్రుడితో రాహువు కలిస్తే భ్రమలు, లేనిపోని అపోహలు, డిప్రెషను ఇలాంటివన్నీ కూడా కలగజేస్తారు వారు చంద్రుడితో కలిసినప్పుడు. ఇక అదే చంద్రుడితో కేతువు కలిస్తే, రాహు కలిసినప్పుడు అలాంటి భ్రమలు అవన్నీ కూడా. అదే చంద్రుడితో కేతువు కలిస్తే తీవ్రమైన వైరాగ్యాన్ని, ఒంటరితనాన్ని కూడా ఇస్తాడు కేతువు. ఈ చంద్రుడితో కలిసినప్పుడు ఇలాంటి ప్రభావాలు రాహుకేతువులు ఉంటాయి. అయితే కుజుడు ప్లస్ రాహువు అంటే, కుజుడు ప్లస్ రాహువుని శాస్త్రంలో అంగారక దోషంగా చెప్పడం జరుగుతుంది. కుజుడు అగ్నితత్వం, రాహువు వాయుతత్వం. ఈ నిప్పుకి గాలికి తోడైతే ఎలా ఉంటుందో కుజరాహువుల కలయిక కూడా అలాగే ఉంటుంది. దీనిని అంగారక దోషం అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఈ పాత్రలో రాహువు మనిషికి విపరీతమైన కోపాన్ని, ఆవేశాన్ని ఇస్తాడు. కానీ పోలీసు, మిలిటరీ రంగాలలో తిరుగులేని విజయాన్ని మాత్రం ఆ రంగాల్లో ఉన్న వారికి మంచి విజయాలు అందిస్తాడు. ఇక కుజుడు మిలిటరీకి, రక్షణ శాఖకి, వీటన్నిటికీ కూడా ఇది కారకత్వం కాబట్టి. ఇక కుజుడు ప్లస్ రాహువు కలిసి ఉంటే జడత్వ దోషం అంటారు. విపరీతమైన తెలివితేటలు, బుద్ధి కారకుడు. బుధుడు ప్లస్ రాహువు కలిసి ఉంటే బుధుడు బుద్ధికారకుడు. రాహువుతో కలిసినప్పుడు బుద్ధి భ్రమిస్తుంది ఎక్కువగా, వీరికి భ్రమింపచేస్తాడు. రాహువు బ్రహ్మకారకుడు కదా, భ్రమింపచేస్తాడు. కానీ పాజిటివ్గా ఉంటే వీరు సాఫ్ట్వేరు, షేర్ మార్కెట్ మరియు మాయ మాటలతో వ్యాపారం చేయడంలో నెంబర్ 1 అవుతారు వీళ్ళు.
రాహువు బుధుడు కలిసి ఉంటే అనేది. ఇక గురు రాహువులు కలిసి ఉంటే గురు చండాల యోగం అంటారు కదా శాస్త్రంలో. గురు చండాల యోగం ఇది అందరికీ ప్రాముఖ్యంగా తెలిసిన వర్డ్, ఫ్రేజ్. ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తే గురువు రాహువు భ్రమని ఇస్తాడు. దీనిని గురుచండాల యోగం అంటారు కదా. ఈ కలయిక వల్ల రాహువు గురుడి శుభత్వాన్ని లాగేసుకుని సమాజంలో ఆధ్యాత్మిక వేషధారణలో ఉండే మోసగాళ్లను పెంచుతాడు ఎక్కువగా. ఇది రాహుతత్వం అన్నమాట. రాహు ఆయన గురు ఎవరితో కలిసి ఉంటే వారి కారకత్వాలు లాగేసుకుని తన కారకత్వాలని భ్రమింపచేస్తూ వ్యాపింపచేస్తూ ఉంటాడు రాహు అనేది చెప్పచ్చు. ఇక శుక్రుడు ప్లస్ రాహువు కలిసి ఉంటే ఇక లగ్జరీలకి విలాసాలకి అంతే ఉండదు వీళ్ళిద్దరికి కలయిక వల్ల. శుక్రుడు భోగకారకుడు. శుక్రుడితో రాహు కలిస్తే మనిషికి విలాసాలు, ఆధునిక వస్తువులు, కార్లు, విదేశీ ప్రయాణాలపై మోజు విపరీతంగా పెంచేస్తాడు రాహువు. ఇక శనితో కలిసి ఉంటే శనితో రాహువు కలిసి ఉంటే దానిని శాస్త్రంలో పిశాచి యోగం కింద చెప్తారు. జ్యోతిష శాస్త్రంలో శనివత్ రాహు అంటారు. శని రాహువులు కలయికని పిశాచి యోగంగా చెప్పబడింది. ఈ యుతి వల్ల ఏ పనైనా చాలా ఆలస్యంగా జరుగుతుంది ఈ శని రాహువుల కలయిక ఉంటే కనుక. కానీ టెక్నాలజీ, మెషినరీ రంగాల వారికి అపారమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఒక పాజిటివ్ నెగిటివ్ 4 ఉన్న ఒక పాజిటివ్ ఏ రంగాల్లో వారు రాణిస్తారో ఆ కారకత్వాలను మాత్రం ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇకన ఈ మకర కర్కాటక సంచారాలు ఈ దీంట్లో ఉన్నప్పుడు రాహుకేతువులు మకర కర్కాటకంలో సంచరిస్తారు కదా. అప్పుడు 12 భావాల ఫలితాలు అసలు ఎలా ఉంటాయి, ఆ పీరియడ్ నుంచి 18 నెలల వరకు కూడా వీటి కారకత్వాలు ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది. డిసెంబర్ 5 నుండి రాహు మకరంలో, కేతువు కర్కాటక రాశిలో ఉండటం వల్ల మీ లగ్నం లేదా రాశి నుండి 12 భావాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లాభాలు 1, 2, 3 భావాల్లో మీ రాశి లేదా లగ్నం నుండి 1వ భావంలో రాహు వస్తే మానసిక భ్రమలు ఉంటాయి, ఎక్కువగా అనవసరపు ఆలోచనలు ఇస్తాడు. 2వ భావంలో ఉంటే కుటుంబంలో కలహాలు, పట్టింపులు, ధన నష్టం ఇవన్నీ కలగజేస్తాడు. అయితే 3వ భావంలో రాహు ఉంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఉపచయ స్థానాల్లో రాహు 3, 6, 11 స్థానాల్లో రాహుకేతువులు యోగిస్తారు అనేది చెప్తారు. ఇక శత్రువులపై విజయం, పరాక్రమం, ధైర్యాన్ని కూడా ఇస్తాడు 3లో సంచారం చేసేటప్పుడు. ఈ విధమైన 1, 2, 3 భావాల్లో ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక 4, 5 భావాల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే 4వ భావంలో కేతువు రాహు ఉంటే స్థాన చలనాన్ని ఇస్తారు. తల్లి ఆరోగ్య సమస్యలు లేదా వాహన ఇబ్బందులు ఎక్కువగా ఇస్తారు. 5వ భావంలో ఉంటే సంతాన సమస్యలు లేదా షేర్ మార్కెట్లో నష్టాలు సంభవించేందుకు దోహదపడతారు. కానీ 6వ భావంలో రాహు ఉంటే కోర్టు కేసుల్లో విజయం, రోగ విముక్తి, పోటీ ఎగ్జామ్స్లో వాటిల్లో తిరుగులేని విజయాలు ఇస్తాడు. అది 6వ స్థానం ఉపచయ స్థానం కాబట్టి 6లో రాహు బాగా యోగిస్తాడు అనేది సూచించవచ్చు. ఇక 7, 8, 9 భావాల్లో ఉన్నప్పుడైతే 7వ భావంలో రాహు ఉంటే వ్యాపార భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. 8వ భావంలో ఉంటే ఆకస్మిక ధన నష్టం లేదా ప్రమాదాల సూచన ఈ వీటన్నిటికీ కారకత్వాలు వహిస్తారు వాళ్ళు. ఇక 9వ భావంలో ఉంటే తండ్రితో విభేదాలు, ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కోవటం జరుగుతుంది. ఇది ఇక 10, 11, 12 భావాల్లో మకర రాశిలో రాహు వస్తే కెరీర్లో ఊహించని అద్భుతమైన మార్పులను, రాజకీయ యోగాన్ని, విదేశీ ప్రయాణాలను ఇలాంటి మంచి యోగాలను ఇస్తాడు మకర రాశికి వచ్చినప్పుడు రాహువు. 11వ భావంలో ఉంటే విపరీతమైన లాభాలు, మిత్రుల ద్వారా సహాయం అందటాలు, సహాయ సహకారాలు అందటాలు ఉంటాయి. ఇక జ్యోతిష్యంలో 3, 6, 11 రాహు అత్యంత శుభుడు చెప్పాను కదా. ఛాయాగ్రహాలు ఉపచాయ స్థానాల్లో 3, 6, 11 రాశుల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అనేది. చివరిగా 12వ భావంలో ఉంటే విదేశీ యోగం ఇస్తాడు. కంపల్సరీగా వాళ్ళు విదేశంలోనే స్థిరపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అనవసరపు ఖర్చులు కూడా అలాగే పెడతారు, పెంచుకుంటూ పోతాడు రాహువు. వారికి ఎంత లాభం ఇచ్చినా అంత ఖర్చులను కూడా సూచిస్తాడు అనేది చెప్పటం. ఇది రాహుకేతువులు
12 భావాలకి ఇచ్చే ప్రభావాలు అనేది చెప్పటం. ఇక రాహుకేతు దోష నివారణ పరిహారాలు ఏంటో తెలుసుకుందాము. ఈ 18 నెలల సంచారంలో ఈ రాహుకేతువులు నెగిటివ్ స్థానాల్లో ఉన్నవారు భయపడాల్సిన పని లేదు. మకర రాహువు ప్రవర్తనను అదుపు చేయడానికి ఎక్కువగా దుర్గాదేవి చాలీసా పఠించడం, దుర్గాదేవి ఆలయ సందర్శనం చాలా ముఖ్యం. రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి అది కర్కాటక కేతువు కోసం వినాయకుడిని ఆరాధన, సంకటహర చతుర్థి వ్రతం చేసిన చాలా శుభప్రదాలు, అంటే ప్రతికూలతలు తగ్గుతాయి అనేది. ఇక అన్నదానం చేయడం వల్ల అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి అనేది. మించిన దానాల్లో అన్నదానం మించింది ఏదీ లేదు అనేది చెప్తారు కదా. ఇక దానికి ఆ అన్నదానం వల్ల మంచి సంతృప్తులు అవుతారు అనేది సూచించవచ్చు. ఇక చూశారు కదా, డిసెంబర్ 5, 2026 నుండి జరగబోయే రాహుకేతువుల గోచార విశేషాలు, 12 భావాలకి వాటి ప్రవర్తనలు, ఇతర గ్రహాలతో ఉంటే ఏంటి ప్రభావాలు, మీ లగ్నం లేదా రాశి ప్రకారం రాహు ఏ భావంలో ఉన్నాడో కింద కామెంట్ చేయండి. తప్పనిసరిగా తగిన పరిహారం చెప్తాను వాటికి సంబంధించి. ఈ శాస్త్రీయ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.